అంశాల మీద ప్రభావితమై రాష్ట్ర శాసనసభలో ఎన్నికలు ఓటేసి ఉండొచ్చు. కానీ రేపు జరగబోయే లోక్సభ ఎన్నికల్లో 10 పార్లమెంటు పైగా 35% ఓట్లను పైగా సాధిస్తాము. ఆ సాధించే దిశలకు చేరుకునే దానికే ఒక పక్క ప్రణాళికతో ముందుకు పోయేదానికి వారు ఒక కార్యాచరణ ప్రణాళిక మా యొక్క విశ్లేషణలో ఎస్సీ వర్గీకరణ అంశం అది ప్రభావితం చేసింది. ఖచ్చితంగా దాని ఫలితాలు లోక్సభలో పెద్ద ఎత్తున పార్లమెంట్ సీట్ల రూపకంగా వస్తాయని, ఓబీసీలు కూడా ఓబీసీ ముఖ్యమంత్రి ప్రకటించడం వల్ల రేపు లోక్సభలో కూడా ఖచ్చితంగా ఈ వర్గాలన్నీ కూడా మరి బీజేపీకి అండగా నిలుస్తాయని చెప్పి మేము భావిస్తూ, మోదీ గారిని సరితూగే వ్యక్తి ప్రధానమంత్రిగా ఈ దేశంలో ఏ పార్టీలో కూడా చూడలేకపోతున్నారని ప్రజలు భావిస్తున్నారు. కాబట్టే ఏకపక్షంగా ఇవాళ తెలంగాణ ప్రజలు బీజేపీకి అండగా నిలుస్తారని చెప్పి ఈరోజు అమిత్ షా గారు స్పష్టం చేయడమే కాకుండా బీఆర్ఎస్ ఇంకా అది ఒక గడిచిన చరిత్రగానే అది మునిగిపోయినది, పూర్తిగా పడి త్వరలోనే మునిగబోయేటువంటిది పార్టీ కాంగ్రెస్, వికసించేది కమలం మాత్రమే అని చెప్పి పూర్తి ఒక భరోసా వారి విశ్వాసాన్ని వారు ప్రకటించారు. రాష్ట్ర